పంటల్లో చీడపీడల నివారణకు పురుగు మందుల పిచికారీ ఒక్కటే పరిష్కారం కాదు. పురుగు కనబడిందే తడవుగా మందులు పిచికారీ చేస్తే పర్యావరణ కాలుష్యం పెరగడంతో పాటు రైతుకు సాగు ఖర్చు భారమై వ్యవసాయం గిట్టుబాటుగా ఉండదు. పంటలకు ప్రధాన శత్రువులు రసం పీల్చు పురుగులు, అలాగే కాండం తొలుచు పురుగులు, కాయ తొలుచు పురుగుల బెడద వల్ల రైతులు తీవ్ర కష్టనష్టాలు ఎదుర్కొంటున్నారు. వీటిని సమగ్ర సస్యరక్షణ పద్ధతితో సులభంగా అధిగమించవచ్చు. దీనిలో ఎన్నో రకాల పద్ధతులను శాస్త్రవేత్తలు రూపొందించారు. వాటిలో కొన్ని మీకోసం. పంటల సాగులో రైతుకు ప్రధాన సమస్య చీడపీడలు. వీటిని అదుపులో ఉంచేందుకు శక్తివంతమైన మందులను పదే పదే పిచికారీ చేయటం వల్ల పురుగులు వీటికి నిరోధక శక్తిని పెంచుకుని మరింతగా దాడి చేస్తున్నాయి. రసాయన మందుల వల్ల పంటకు మేలు చేసే మిత్ర పురుగులు నశించిపోతున్నాయి. దీనివల్ల రైతు అదుపు చేయలేని స్థాయిలో పురుగులు దాడి చేస్తున్నాయి. అందువల్ల సమగ్ర సస్యరక్షణ విధానాల పట్ల రైతులు అవగాహన పెంచుకోవాలి. జీవించు జీవించనివ్వు అనేదే సమగ్ర సస్యరక్షణ యొక్క ముఖ్యోద్దేశం. పంటలో మిత్ర పురుగుల శాతం అధికంగా ఉన్నప్పుడు హానికారక పురుగుల సంఖ్య తగ్గిపోతుంది. దీనికి అనుగుణంగా రసాయనాలు అవసరం లేని అనేక విధానాలను శాస్త్రవేత్తలు రూపొందించారు. వీటిలో జిగురు పూసిన అట్టలు, లింగాకర్షక బుట్టలు, ఎర్ర పంటలు ఇలా అనేకం ఉన్నాయి. వీటి ద్వారా పురుగు ఉధృతిని తెలుసుకుని అవసరాన్ని బట్టి చర్యలు చేపట్టవచ్చు. తద్వారా రైతుకు సాగు ఖర్చు తగ్గుతుంది. పంటల్లో పసుపు రంగు అట్టలు పెట్టడం వలన రసం పీల్చే పురుగులైన తెల్లదోమ, పేనుబంక, దీపపు పురుగులను సమర్థవంతంగా అరికట్టవచ్చు. ముఖ్యంగా కూరగాయలు, వాణిజ్య పంటలైన మిరప, వివిధ రకాల పండ్ల తోటల్లో ఇది మంచి ఫలితాలు ఇస్తోంది. ఎకరాకు 10 నుండి 20 వరకు ఈ చిగురు పూసిన పసుపు రంగు అట్టలను పెట్టుకోవచ్చు. నీలిరంగుకు తామర పురుగులు ఆకర్షించబడతాయి. అందువల్ల వీటిని పంటలో ఉపయోగించడం వల్ల ఈ రసం పీల్చు పురుగు తాకిడిని తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా మిరప, ఉల్లి, అపరాలు పండ్ల తోటల్లో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉన్నారు. ఈ అట్టలు ప్రకాశవంతమైనవి. పసుపు, నీలం రంగులో ఉండి వీటికి 2 వైపులా పురుగులు ఆకర్షించే జిగురు రాసి ఉండడం వల్ల పురుగులు వాటికి ఆకర్షించబడి వాలినప్పుడు అతుక్కుని తిరిగి ఎగరలేక చనిపోతాయి. తద్వారా వైరస్ తెగుళ్ల వ్యాప్తిని నిరోధించవచ్చు. ఈ జిగురు ఎరల వల్ల ముఖ్యంగా పంటల్లో ఎలాంటి రసం పీల్చే పురుగుల ఉధృతి ఎక్కువగా ఉందో గమనించి వాటిని అరికట్టడానికి ఎటువంటి చర్యలు చేపట్టాలో తెలుసుకోవచ్చు. ఈ పసుపు మరియు నీలిరంగు అట్టలను నారును పెంచే క్షేత్రాల్లో, పాలీహౌజ్లలో, షేడ్ నెట్లలో కూడా ఉపయోగించుకోవచ్చు. వీటిని కూరగాయ పంటల్లో 1 అడుగు ఎత్తులో కట్టి వేలాడదీయాలి. పంట ఎదుగుదలను బట్టి చిగురు ఎరలను మార్చుకోవాలి. అలాగే తోట పంటల్లో కొమ్మలకు లేదా చెట్ల మధ్యన వెలుతురు ఉన్న ప్రదేశంలో కర్రకు కట్టి వేలాడదీయడం ద్వారా వైరస్ తెగుళ్ల వ్యాప్తికి కారణమైన రసం పీల్చు పురుగులను తగ్గించవచ్చు. ఈ జిగురు అట్టలు ఎకరానికి 10 నుండి 12 అట్టలు సరిపోతాయి. వీటి యొక్క ధర ఒక్కొక్కటి 15 రూపాయలు ఉంటుంది. ఖర్చు ఎక్కువ అవుతుంది అనుకుంటే నిర్దేశించిన రంగు అట్టలకు ఆముదం పూసి వాడుకోవచ్చు. వరి, పత్తి, మొక్కజొన్న, కూరగాయ పంటలకు హానికరమైన కాయతొలుచు పురుగులు, కాండం తొలిచే పురుగుల నుండి పంటలను కాపాడేందుకు క్రిమి సంహారక మందుల పరిష్కారం ఒకటే కాదు, వీటి ఉనికిని లింగాకర్షక బుట్టల ద్వారా తెలుసుకోవచ్చు. ఎకరాకు 4 నుంచి 8 వరకు పెడితే వీటి ఉధృతిని అరికట్టవచ్చు. లింగాకర్షక బుట్టల్లోని ల్యూర్కు మగ పురుగులు ఆకర్షింపబడి బుట్టల్లో పడిపోతాయి. దీనివల్ల వీటి సంతానోత్పత్తి తగ్గిపోతుంది. ఈ లింగాకర్షక బుట్టలను అన్ని పంటలకు వినియోగించుకున్నట్లయితే క్రమేపీ పురుగుల ఉధృతి తగ్గించుకోవచ్చు. వీటి ద్వారా రసాయనిక పురుగు మందుల వాడకం తగ్గి రైతుకు ఖర్చు కలిసి వస్తుంది. ఆర్థిక ఫలితాలు పెరుగుతాయి. అందువల్ల సమగ్ర సస్యరక్షణ పద్ధతులపై ప్రతి రైతు అవగాహన పెంచుకోవాలి. రసం పీల్చు పురుగులు ఎక్కువగా ఉన్న మెట్ట పంటల్లో చేను చుట్టూ 2-3 వరుసలుగా జొన్న లేదా మొక్కజొన్న విత్తుకుంటే అవి రసం పీల్చు పురుగులు పంటలపై వాలకుండా నిరోధకాలుగా పనిచేస్తాయి. మిత్ర పురుగుల వృద్ధికి తోడ్పడతాయి. తెలుగు రాష్ట్రాల్లో చెరకు నరికే పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. మరోపక్క ఇప్పటికే చెరకు నరకటం పూర్తి చేసిన రైతులు కార్సీ తోటలు, మొక్క తోటల పెంపకంపై దృష్టి సారించారు. అయితే చెరకు సాగులో రైతు ఏడాది కాలం పాటు ఒకే పంటపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉంటుంది.
కనుక నాటే సమయంలో విత్తనం ఎంపికలో తగిన మెళకువలు పాటించి యాజమాన్యంలో మేలైన జాగ్రత్తలు తీసుకుంటే ఆశించిన ఫలితాలు పొందే వీలుంది. మరిన్ని వివరాలను విశాఖ జిల్లా కొండెంపుడి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ రాజ్ కుమార్ ద్వారా తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాల్లో సాగయ్యే వాణిజ్య పంటల్లో చెరకు ప్రధానమైంది. ఆంధ్రప్రదేశ్లో సుమారు 3,74,000 ఎకరాల్లో సాగుతుండగా తెలంగాణలో 1,25,000 ఎకరాల్లో ఈ పంట సాగు విస్తీర్ణం ఉంది. ప్రస్తుతం చెరకు నరికే పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. కొత్తగా మొక్క తోటలు వెయ్యడానికి సిద్ధమయ్యే రైతులు భూములను తయారు చేస్తుండగా చెరకు నరికిన రైతాంగం కార్సీ సాగుకు సిద్ధమవుతున్నారు. సాధారణంగా కోస్తా జిల్లాల్లో జనవరి మొదటి పక్షం నుంచి ఫిబ్రవరి వరకు చెరకు నాటవచ్చు. రాయలసీమ ప్రాంతంలో మార్చి వరకు నాటుకునే వీలుండగా తెలంగాణలో కూడా జనవరి నుంచి మార్చి వరకు నాట్లు వేసే వీలుంది. అయితే ఇప్పటికే బడ్జిప్ విధానంలో ప్రోట్రేలలో నారును పెంచి నాటడం లేదా ఒంటికన్ను ముచ్చెలను నారు పెంచి నాట్లు వేసే పద్ధతి అమిత ఆదరణ పొందుతోంది. దీనికి తోడు నాటే విధానాల్లోనూ పలు మార్పులు చోటు చేసుకున్నాయి. రాయలసీమ తెలంగాణ జిల్లాల్లో దూరపు చాళ్ల విధానం సత్ఫలితాలు ఇవ్వగా ఈదురుగాలుల ప్రభావం ఎక్కువగా ఉండే కోస్తా ప్రాంతంలో జంట చాళ్ల విధానం అనుకూలంగా ఉంది. అయితే ఇప్పటికీ చాలా మంది రైతులు సంప్రదాయ విధానాలనే ఆచరిస్తున్నారు. ప్రస్తుతం కోస్తా ప్రాంతంలో చెరకు నాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. సంప్రదాయ విధానంలో సాగు చేసేటప్పుడు అధిక దిగుబడులు పొందడానికి రకాల ఎంపిక మొదలు నాట్లు వేసే సమయంలో కూడా తప్పనిసరిగా కొన్ని మెళకువలు పాటించాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు విశాఖ జిల్లా కొండెంపూడి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ రాజ్ కుమార్. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మనకి చెరుకు షుగర్ ఫ్యాక్టరీస్ అన్ని కూడా ఓపెన్ చేసి క్రషింగ్ స్టార్ట్ చేశారు. చాలా వరకు మన విశాఖపట్నం జిల్లా కానీ లేకపోతే నార్త్ కోస్టల్ జిల్లాల్లో చెరుకుని నరకటంలో ఉంది. ప్రస్తుతం కానీ చూసినట్టయితే మనకి అన్ని షుగర్ ఫ్యాక్టరీస్లో కూడా మనకి చెరుకుని నరకటం కానీ తర్వాత ఏంటంటే కార్సీ చేసుకోవడం చేస్తూ ఉన్నారు. ఇక ఈ కార్సీ చేయటం కానీ చూసినట్టయితే మనకి చెరుకు నరికిన వెంటనే మనం ఒక వారం రోజుల లోపు మనకు వచ్చినటువంటి చిన్న చిన్న మోడ్లన్నింటి కూడా నేల మట్టానికి చెక్కుకున్న తర్వాత దానిపైన ప్రొపికొనజోల్ అనే మందు 1 మిల్లీలీటర్కి 1 లీటర్ చొప్పున కానీ మనం పిచికారీ చేసుకున్నట్టయితే తర్వాత మనకి ఈ చెరుకు కార్సీ తోటల్లో వచ్చేటువంటి ఈ కొరడా తెగులను మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అదేవిధంగా కార్సీ చేసే రైతులు ముఖ్యంగా మనకి ఇక్కడ మన ఉత్తర కోస్తా జిల్లాల్లో కానీ లేకపోతే విశాఖపట్నంలో జిల్లాలో ముఖ్యంగా పాటించవలసింది చెరుకు చెత్తని మనం కప్పుకోవడం. 1 ఎకరానికి దాదాపుగా మనకి 1.5 టన్నుల వరకు కూడా మనం చెరుకు చెత్తని కానీ కప్పినట్టయితే దానివల్ల ఏంటంటే మనకి భూమిలో ఉన్నటువంటి తేమంతా ఆవిరైపోకుండా మనకి తేమ నిలవటమే కాకుండా మనకి కలుపు కూడా బాగా తగ్గడం జరుగుతుంది. కలుపు సమస్య తగ్గిపోతుంది. కాబట్టి ఏంటంటే ఇప్పుడు మనకి ఎక్కడైతే తోటలు నరుక్కున్న తర్వాత 2-3 కార్సీలు చేసిన రైతులు ఏంటంటే మళ్ళీ కార్సీకి వెళ్లకుండా మొక్క తోటలకు వెళ్ళడం అనేది చాలా మంచిది. ఈ మొక్క తోటలకు వెళ్ళే రైతులు ఏంటంటే ముఖ్యంగా మనకి దుక్కి చేసుకున్న తర్వాత ఏంటంటే ఎకరానికి 10 కేజీల మిథైల్ పెరాథియన్ అనే మందుని కానీ మనం పొలంలో కానీ వేసుకున్నట్టయితే మనకు చెద కానీ లేకపోతే పీక పురుగు ఉధృతి కూడా మనకు తగ్గడానికి ఉంటుంది. తర్వాత 3 కళ్ళు సాధారణంగా మనకి 1 ఎకరానికి 4 టన్నుల వరకు కూడా రైతులు 3 కళ్ళ ముచ్చులు అనే వాటిని నాటుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ 3 కళ్ళ ముచ్చులను కూడా ఏంటంటే మనకి పైన ఉన్నటువంటి 3/4 భాగాన్ని అంటే మన గడలో ఉన్నటువంటి 3/4ని కానీ మనం ఉపయోగించుకున్నట్టయితే లేవడి భాగాన్ని కానీ మనం ఉపయోగించినట్టయితే విత్తనంగా మనకి ఎక్కువగా జర్మినేషన్ రావడానికి ఆస్కారం ఉంటుంది. కొన్నిసార్లు మనం ఎక్కడైతే మనకి ఇంకా ముదురు కర్రలను కూడా మనం గడలను కూడా మనం విత్తనంగా వాడుకోవాలి. అలాంటి పరిస్థితుల్లో ఏంటంటే మనం 10% సున్నం ద్రావణంలో కానీ ఈ చెరుకు గడలను కానీ మనం ముంచుకొని 1 అరగంట సేపు వాటిని కానీ మనం నాటుకున్నట్టయితే ఈ జర్మినేషన్ % కూడా మనకి ఎక్కువగా పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రైతు సోదరులు ఏంటంటే ఇప్పుడు నాటుకున్న అంటే 3 కళ్ళ ముచ్చులు నాటిన వెంటనే మనకి దాదాపుగా ఒక 15 నుంచి 20 రోజుల్లో మనకి మొలకలు అనేవి సాధారణంగా రావడం జరుగుతూ ఉంటుంది. ఈ మొలకలు వచ్చేంత వరకు కూడా మనం నీటి సదుపాయం ఉన్న చోట్ల మనం నీరు కంపల్సరీగా మనం పెట్టుకోవాలి. తర్వాత కలుపు కూడా చాలా విపరీతంగా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనం ఈ ముచ్చలు జర్మినేషన్ వచ్చే లోపే మనం మెట్రోజిన్ అనే మందు 600 గ్రాములు దాంతోపాటు 2,4-D సోడియం సాల్ట్ అనేది 1 కేజీ చొప్పున రెండింటిని కలిపి మనం కానీ 1 ఎకరానికి కానీ పిచికారీ చేసుకున్నట్టయితే తొలి దశలో వచ్చేటువంటి కలుపుని మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అదేవిధంగా మనకి
మొక్క తోట నాటిన తర్వాత ఒక 20 నుంచి 25 రోజుల తర్వాత కూడా మనకి ఈ కలుపు వచ్చేటువంటి సమస్య ఉంది కాబట్టి ఇదే మందుని మెట్రోజిన్ తర్వాత 2,4-ని రెండింటిని కలిపి మనం పిచికారీ చేసుకోవచ్చు. ఈ మెట్రోజిన్ అనే మందు మనకి సెలెక్టివ్ హెర్బిసైడ్ కాబట్టి మనం దీన్ని 75 రోజుల వరకు కూడా చెరుకులో మనం కలుపు తీసుకోవడానికి కలుపు నాశనిగా మనం ఉపయోగించుకోవచ్చు. చెరకు నాటిన నుంచి నరికే వరకు చీడపీడలు ఆశించి తీవ్రంగా నష్టం చేస్తుంటాయి. ముఖ్యంగా పీక పురుగు బాల్య దశలో నష్టపరుస్తుంది. మరోవైపు కొరడా తెగులు కూడా చెరకు ఎదుగుదలను అడ్డుకుంటుంది. దీన్నే కాటుక తెగులు అని కూడా అంటారు. ఇది ఆశించిన మొక్కల్లో మొవ్వు పొడుగైన నల్లని కొరడాగా మారుతుంది. మొవ్వు నుండి కొరడా వచ్చిన 3-4 రోజుల వరకు తెల్లని పల్చని పొర కప్పబడి ఉంటుంది. ఆ తరువాత పొర చిట్లి ఒక్కో కొరడా నుండి సుమారు 50 కోట్ల తెగులు కారక శిలీంధ్ర బీజాలు గాలి ద్వారా, వర్షపు జల్లుల ద్వారా పరిసర ప్రాంతాలలోనికి వెదజల్లబడి తెగులు వ్యాప్తికి దోహదం చేస్తాయి. కాబట్టి వీటిని గుర్తించిన వెంటనే నివారణ చర్యలు చేపట్టాలి. చెరుకులో కానీ ఈ సమయంలో కానీ మనం చూసినట్టయితే పురుగులు కానీ తెగుళ్ళు ఉధృతి ముఖ్యంగా మనకి జర్మినేషన్ వచ్చిన తర్వాత నెల నుంచి అంటే 30 నుంచి 45 రోజుల లోపు నుంచే మనకి ఈ పీక పురుగు అనేది చాలా ఉధృతిగా మనకి కనిపించడం జరుగుతూ ఉంటుంది. దీని నివారణకి మనం కానీ చూసినట్టయితే తడులు చాలా దగ్గరగా మనం ఇచ్చుకుంటూ ఉండాలి. అంటే ఎప్పుడైనా పొలంలో తేమ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ఈ పీక పురుగు ఉధృతి అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ పురుగు ఉధృతి బాగా తగ్గడం కోసం ఏంటంటే మనం ట్రైకో కార్డ్స్ అనేవి మనకి ఆర్ఆర్ఎస్ అనకాపల్లి పరిశోధనా స్థానం వాళ్ళు కూడా తయారు చేస్తున్నారు. దాన్ని ఒక ఎకరానికి మనం దాదాపుగా 20,000 ట్రైకోగ్రామా కిలోనిస్ గుడ్లని పరాన్న జీవిని కానీ మనం రిలీజ్ చేసుకున్నట్టయితే దాని ఉధృతి కూడా మనకి బాగా తగ్గుతుంది. అదేవిధంగా ఫిరమోన్ ట్రాప్స్ లింగాకర్షణ బుట్టలు కూడా మనం ఒక ఎకరానికి దాదాపుగా మనం 10 నుంచి 15 కానీ పెట్టుకున్నట్లయితే మాస్ ట్రాపింగ్గా మనం చేసుకోవచ్చు. అదేవిధంగా 4 నుంచి 5 ఫిరమోన్ ట్రాప్స్లు కానీ పెట్టినట్టయితే మనం వాటి యొక్క ఉనికిని కూడా మనం గమనించడానికి వీలవుతుంది. ఇక ఫైనల్గా మనం కెమికల్ కంట్రోల్కి వచ్చినట్టయితే ఏంటంటే దాదాపుగా మనకి మోనోక్రోటోఫాస్ అనేది 2.2 మిల్లీలీటర్ 1 లీటర్ నీటికి కానీ కలిపి మనం పిచికారీ చేసుకోవచ్చు. అదేవిధంగా క్లోరాంట్రా నిలిప్రోల్ అనేది కూడా మనం పిచికారీ చేసుకున్నట్టయితే ఈ పురుగు ఉధృతిని తగ్గించుకోవచ్చు. తర్వాత ఎసిఫేట్ అనేది కూడా 1 గ్రామ్ 1 లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకోవడం వల్ల కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ కొరడా తెగులు అనేది చాలా విపరీతంగా వచ్చేటువంటి అవకాశాలు ఉంటుంది. మనం కార్సీలు పెంచే కొంది ఏంటంటే తెగులు ఉధృతి కూడా బాగా ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం కార్సీలు చేసేటప్పుడు కానీ లేకపోతే కార్సీకి అంటే మనం తోట నరికిన వెంటనే ప్రొపికోనజోల్ అనే మందుని 1 మిల్లీలీటర్ 1 లీటర్ నీటికి మనం పిచికారీ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ నెల రోజులకు ఒకసారి రెండోసారి కానీ మనం పిచికారీ చేసుకున్నట్టయితే ఈ కొరడా తెగులు మనం తగ్గించుకోవచ్చు. అదేవిధంగా మనం మొక్క తోటలు వేసుకునేటువంటి రైతు సోదరులు ఏంటంటే మనం ఈ ముచ్చల్ని నాటడానికి ముందుగా ఒక అరగంట సేపు ఈ ప్రొపికోనజోల్ 1 మిల్లీలీటర్ 1 లీటర్ నీటిని మందు ద్రావణం తయారు చేసుకుని దాంట్లో ఒక అరగంట సేపుగా నానబెట్టుకొని ఈ ముచ్చల్ని కానీ మనం నాటుకున్నట్టయితే ఈ కొరడా తెగులు అనేది మనం రాకుండా మనం నివారించుకోవచ్చు. పెరట్లో 2 కొబ్బరి చెట్లుంటే చాలు వృద్ధాప్యంలో పోషించడానికి అనేది ఉభయ గోదావరి జిల్లాల్లో నానుడి. ఇది వాస్తవమే అనిపిస్తోంది. నాటి నుంచి నేటి వరకు ఉద్యాన పంటల్లో కొబ్బరిని కొట్టింది లేదని చెప్పాలి. అందుకే పొలాల్లోనైనా ఇంటి ఆవరణలోనైనా జాగా కనిపిస్తే చాలు కొబ్బరి మొక్కలు నాటుతుంటారు. దీన్నే ఆసరాగా చేసుకుని పశ్చిమ గోదావరి జిల్లాలో కొందరు కొబ్బరి నర్సరీలు చేపట్టి మంచి ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. ఇదిగో ఇక్కడ చూడండి, దగ్గరగా ఉన్న ఈ కొబ్బరి మొక్కలను. ఇదేంది కొబ్బరి తోట అంటే ఒక్కో మొక్క మధ్య 6 నుంచి 9 అడుగులు ఉండాలి అనుకుంటున్నారు కదూ? అవును, ఇది కొబ్బరి తోట కాదు, కొబ్బరి సూద మొక్కల పెంపకం అంటే కొబ్బరి నర్సరీ అన్నమాట. 20 ఏళ్లు పైబడిన కొబ్బరి మొక్కల నుండి విత్తనాన్ని సేకరించి ఎండిన కొబ్బరికాయలను బురదలో దగ్గరగా నాటుతారు. దీనినే పల్లెం పాతటం అంటారు. 1 ఎకరాకు 1,00,000 మొక్కలు పాతుతారు. 3 నెలలకు మొలక వస్తుంది. వీటి నుండి వచ్చిన మొక్కలను సూదా అంటారు. నాటిన 6 నెలల నుండి 3 ఫీట్లు ఎత్తు పెరుగుతుంది. ఆర్డర్స్ ఉంటే ఎగుమతి చేస్తారు, లేదంటే ఆ మొక్కలను తీసి వేరే చోట 2 ఫీట్ల తేడాతో మొక్కలను నాటుతారు. కొన్ని మొక్కలను గ్రో బ్యాగుల్లో పెంచుతారు. 3 నెలల నుండి 1.5 ఏడాది వయసు గల మొక్కలను రైతులకు అందుబాటులో ఉంచుతారు. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం అడవిపాలెం గ్రామానికి చెందిన రైతు తానింకి వెంకటకృష్ణారావు శ్రీ జయకృష్ణ నర్సరీ పేరుతో దాదాపు 50 ఏళ్లుగా కొబ్బరి మొక్కల పెంపకం చేపట్టి మంచి ఆదాయం పొందుతున్నారు. 6 ఎకరాలు మేము విత్తనం సాగు చేస్తున్నామండి. మేము మా పూర్వీకుల నుంచి కూడా ఇదే జీవనాధిపతి.
మేము మా తాతగారు మా తండ్రి గారు నేను కూడా ఇదే చేస్తున్నాం. ఇది విత్తనం నాటడానికి ఎకరానికి 1,00,000 మొక్క పాతాం. ఈ 1,00,000 మొక్క పాతాం. దీనికి ఇక్కడి నుంచి మీరు రోజుకి 10 మంది చొప్పున ఒక 5 నుంచి 6 రోజులు మనకి లేబర్ పనిచేస్తారండి. ఇంచుమించు 60 నుంచి 70 వేల రూపాయలు మాకు ఖర్చు అవుతుంది. ఫస్ట్ మేము ఏం చేస్తామంటే కనుక భూమి మీద పెంట వేసి దాన్ని నీళ్ళు పెట్టి ఒక 2 రోజులు నానిన తర్వాత దాన్ని దున్ని ఈ విత్తనం పాతాం. ఆ విత్తనం కూడా చెట్టు నుంచి 20 సంవత్సరాల పైబడిన నాణ్యమైన చెట్టు నుంచి మేము విత్తనం తీసుకుంటాం. ఆ విత్తనం తీసుకొచ్చిన తర్వాత పాతిన 3 నెలలకు కానీ అది మనకు వస్తుంది. 3 నుంచి 4 నెలలు 5 నెలల తర్వాత అడుగు నుంచి 2 అడుగులు వస్తుంది. అదేవిధంగా కూడా రైతు ఏ విధంగా అడుగు కావాలన్నా 2 అడుగులు కావాలన్నా 3 అడుగులు కావాలన్నా వాళ్ళకి ఏ ఇష్టమైన హైట్ కావాలో అదే హైట్ మేము ఇస్తుంటాం. అదేవిధంగా ఇక్కడి నుంచి మేము అస్సాం కానివ్వండి, కలకత్తా కానివ్వండి, ఒరిస్సా కానివ్వండి, తమిళనాడు, కేరళకి మేము ఇక్కడి నుంచి ఈ మొక్కలందరూ వచ్చి పట్టుకెళ్తారు. ఎందుకంటే దిగుబడి ఎక్కువ వస్తుంది, 100కి 100% బతుకుతుందని వాళ్ళ నమ్మకం. అదేవిధంగా కూడా మేము మొక్క పాతిన తర్వాత మేము 70 నుంచి 75% ఓన్లీ మాకు క్రాప్ వస్తుందండి. 25% పోతుంది. 30 నుంచి 40 రూపాయలు అమ్మిన మొక్క ఈ సంవత్సరం మేము 10 నుంచి 15 రూపాయలు అమ్ముతున్నామండి. మేము రైతులందరూ చాలా నష్టంలో ఉన్నాం ఈ సంవత్సరం. అదేవిధంగా కూడా దీన్ని మేము గడ్డి రాకుండా దీన్ని నీట్గా చిన్నపిల్లల్ని ఎలా పెంచుతారో అదేవిధంగా పెంచుతాం. మాకు ఇక్కడ వెలక బాధ చాలా ఎక్కువ ఉంటుందండి. ఎలక నుంచి కూడా కాపాడుకుంటాం మేము దీన్ని మొక్కని. అదేవిధంగా ఓన్లీ పురుగు మందు తప్పించి ఎటువంటి కాంప్లెక్స్ మేము వాడమండి. అది కూడా పురుగు మందు కూడా M45 కానివ్వండి, మోనోక్రోటోఫాస్ కానివ్వండి, ఇవే మేము వాడుతుంటాం. ఈ మొక్క 3 అడుగులు వచ్చిన తర్వాత మేము దాన్ని తీసుకొచ్చి గ్రో బ్యాగ్లో పెంట వేసి నల్లమట్టి వేసి దాన్ని మేము పెంచుతామండి. దాన్ని మేము 21 గ్రో బ్యాగ్లో మేము పెంచుతాము. దాన్ని ఎంతోమంది రైతులు ఇష్టపడతారు. ఎందుకంటే ఇదికి 100% కూడా ఇది బతుకుతుంది, క్రాప్ బాగా వస్తుంది. అదేవిధంగా కూడా మేము పెంచేటప్పుడు కూడా దాన్ని మేము అన్ని విధాలుగా కాపాడుకుంటూ అంత హెల్తీగా ఇంట్రెస్ట్గా వచ్చి కొంటారండి. ఎందుకంటే ఇక్కడ తీసుకెళ్ళిన మొక్క 100కి 100% బతుకుతుంది, 2 క్రాప్ కూడా ఎక్కువగా వస్తుంది. కాబట్టి వాళ్ళ నమ్మకం. చాలామంది వచ్చి మా దగ్గరకు వచ్చి మీ పూర్వీకులు మీకు మొక్క ఇచ్చారు, మాకు అది చాలా క్రాప్ బాగుంది అంతా అని చెబుతుంటే మాకు చాలా ఆనందంగా ఉంది మాకండి. ఇది మేము ఈ గ్రో బ్యాగ్లో పెంచిన మొక్క ఇంచుమించు రైతులందరూ కూడా చాలా సంతోషపడుతున్నారు. మీరు ఇచ్చిన మొక్క మాకు చాలా బాగుంటుందని అనేది. అదేవిధంగా కూడా ఈ ఇక్కడి నుంచి పట్టుకెళ్ళిన మొక్క అయితే ఇంట్రెస్ట్ పడతారు. అదేవిధంగా కోనసీమలో చాలామంది పెంచుతారు, కానీ పాలకోలు నియోజకవర్గం కొంతేరు అడుగుపాలెంలో పెంచిన మొక్కనే అందరూ ఇష్టంగా తీసుకుంటారండి. ఇక్కడి నుండి మొక్కలు అస్సాం, కలకత్తా, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాలకు ఎగుమతులు అవుతాయి. ఇప్పుడు రైతువారి కొబ్బరి ధర 1000 కాయలు 8,000 పైబడి ఉండడంతో రానున్న రోజులలో కొబ్బరి సూద ధరలు మరింతగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలను ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ వాతావరణ కేంద్రం అందించిన సమాచారం ప్రకారం రాబోవు 4 రోజులు వాతావరణం పొడిగా ఉంటుంది. పగటి ఉష్ణోగ్రతలు 28 నుండి 34 డిగ్రీల సెల్సియస్, రాత్రి ఉష్ణోగ్రతలు 11 నుండి 23 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు వరిలో కాండం తొలుచు పురుగు ఆశించుటకు అనుకూలం. నివారణకు పిలకలు లేదా దుబ్బు చేసే దశలో కార్బోప్యురాన్ 3G గుళికలను ఎకరాకు 10 కిలోల చొప్పున వేసిన రైతులు పొట్ట దశలో క్లోరాట్రినిలిప్రోల్ 0.3 మిల్లీలీటర్లు లేదా టెట్రానిలిప్రోల్ 0.5 మిల్లీలీటర్ల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. మొక్కజొన్నలో కత్తెర పురుగు గమనించడమైనది. నివారణకు క్లోరాట్రినిలిప్రోల్ 0.4 మిల్లీలీటర్లు లేదా స్పైనటోరం 0.5 మిల్లీలీటర్ల మందును లీటరు నీటికి కలిపి ఆకు సుడుల లోపల తడిచేలా పిచికారీ చేయాలి. మోకాలు ఎత్తు దశలో ఉన్న పైరులో 1 కేజీ సున్నం 9 కిలోల ఇసుకను కలిపి మొక్క సుడులలో వేసి కత్తెర పురుగును నివారించుకోవాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు జొన్నలో మొవ్వతొలుచు ఈగ ఆశించుటకు అనుకూలం. నివారణకు కార్బోసల్ఫ్యూరాన్ 2 మిల్లీలీటర్లు మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. జొన్నలో కాండం తొలుచు పురుగు గమనించడమైనది. నివారణకు ఎకరాకు కార్బోప్యురాన్ 3G గుళికలు 4 కిలోలను
మొక్క సుడులలో వేయాలి. జొన్నలో కత్తెర పురుగు నివారణకు క్లోరాట్రినిలిప్రోల్ 0.4 మిల్లీలీటర్లు లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రాముల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. వేరుశెనగ పంట ఊడలు దిగే దశ నుండి కోత దశలో ఉంది. ఊడలు దిగే దశలో ఉన్న పంటలో ఎకరానికి 200 కిలోల జిప్సం వేసి మొదళ్ల దగ్గరకు మట్టిని ఎగద్రోయాలి. దీనివలన తాలుకాయలను నివారించడమే కాకుండా గింజలలో నూనె శాతం పెరుగుతుంది. కాయ దశలో ఉన్న వేరుశెనగ పంటలో శనగపచ్చ పురుగులు గమనించడమైనది. నివారణకు 5% వేపగింజల కషాయాన్ని పురుగులు చిన్న దశలో ఉన్నప్పుడు పిచికారీ చేయాలి. ఎదిగిన లార్వా నివారించుటకు క్వినాల్ఫాస్ 2 మిల్లీలీటర్లు లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.5 గ్రాముల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. చాలా చోట్ల టిక్కా ఆకుమచ్చ తెగులు గమనించడమైనది. నివారణకు క్లోరోథాలోనిల్ 2 గ్రాములు లేదా టెబుకొనజోల్ 1 మిల్లీలీటరు మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. వేరుశెనగలో పొగాకు లద్దె పురుగు గమనించడమైనది. దీని నివారణకు నొవాల్యూరాన్ 1 మిల్లీలీటరు లేదా ప్లోబెండామైడ్ 0.3 మిల్లీలీటర్ల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. యాసంగి పెసర, మినుము పంట పూత దశ నుండి కాయ కోసే దశ వరకు ఉన్నది. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు పంటలో బూడిద తెగులు ఆశించుటకు అనుకూలం. నివారణకు నీటిలో కరిగే గంధకం 3 గ్రాములు లేదా కార్బెండిజం 1 గ్రాము లేదా థయోఫానెట్ మిథుల్ 1 గ్రాము మందును లీటరు నీటికి కలిపి 10 నుండి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. పెసర, మినుము పంటలో పొగాకు లద్దె పురుగు గమనించడమైనది. నివారణకు పొలం నుండి గుడ్ల సముదాయాన్ని ఏరివేయాలి. జల్లెడగా ఉన్న పిల్ల పురుగులతో ఉన్న ఆకులను ఏరి నాశనం చేయాలి. క్లోరిపైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్ల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బయోటెక్ కోకోలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.